రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సంచలన ప్రకటన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో చూడటానికి వెళ్లి తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన తనను కలిచివేసిందన్నారు. రేవతి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన ఇక నుంచి తెలంగాణలో ఏ సినిమాకైనా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించారు. సంధ్యా థియేటర్ ఘటనపై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అల్లు అర్జున్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా అక్కడికి రావడం కరెక్ట్ కాదన్నారు. సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, పోయిన ప్రాణం తిరిగి తీసుకొస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 కోట్ల బడ్జెట్, 1000 కోట్ల కలెక్షన్లు అని చెప్పుకుంటున్నారు కదా, బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వలేరా అని నిలదీశారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని పుష్ప 2 నిర్మాతలు హీరో అల్లు అర్జున్ని ఆయన డిమాండ్ చేశారు. పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు దిల్సుఖ్ నగర్కి చెందిన భాస్కర్, రేవతి దంపతులు తమ 2 పిల్లలతో కలిసి బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కి వచ్చారు. అదే సమయంలో థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరగ్గా రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు వారిద్దరికీ సిపిఆర్ చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రేవతి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించగా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలుణ్ణి మెరుగైన చికిత్స నిమిత్తం బేగంపేటలోని కిమ్స్కి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, 72 గంటలు గడిస్తేనే గాని ఏమీ చెప్పలేమని డాక్టర్లు అన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కొడుకు అల్లు అర్జున్కి వీరాభిమాని అని, వాడి కోసమే బెనిఫిట్ షోకి వస్తే ఇలా జరిగిందని భాస్కర్ కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై న్యాయవాది ఇమ్మినేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రద్దీని పోలీసులు అంచనా వేయకపోవడం, సినిమా యూనిట్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా థియేటర్ వద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడంతోనే ఓ నిండు ప్రాణం బలైపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వ్యక్తం చేసింది.